అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. సీ ఫుడ్ తినేవాళ్ళు చేపల్ని చాలా ఇష్టంగా తింటారు. అందుకే నేను ఈరోజు సీ ఫుడ్ లవర్స్ కోసం ఒక మంచి సైడ్ డిష్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది వంజరం ఫిష్ కర్రీ. ఇది సింగిల్ బోన్ ఫిష్ అన్నమాట. సో రండి ఈ కర్రీని ఎలా చేయాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఈ రెసిపీ కోసం నేను 1 కిలో అంత వంజరం వెరైటీ చేపని తీసుకుని ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగి ఉంచాను. వీటిని మ్యారినేట్ చేయడానికి ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ల ఉప్పు, 3 టీ స్పూన్ల కారం వేసి చేప ముక్కలకి బాగా కోట్ అయ్యేట్టు రబ్ చేయాలి. మీకు ఒకవేళ వంజరం చేప దొరక్కపోతే మీరు వేరే ఏ వెరైటీ అయినా కూడా వాడుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా కోట్ చేసి ఉంచడం వల్ల కూరలో వేసినప్పుడు మంచి టేస్ట్తో ఉంటాయి. దీన్ని పక్కన పెట్టి కూర చేయడానికి ఒక మట్టి పాత్రలో నేను 4 టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేస్తున్నాను. నువ్వుల నూనె కూరకి చాలా మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది. మీకు కావాలంటే దీనికి బదులు కొబ్బరి నూనె, పల్లీల నూనె లాంటివి కూడా వాడుకోవచ్చు. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేస్తున్నాను. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులో తరిగిన 30 చిన్న ఉల్లిపాయలు వేసి కలపాలి. ఇవి లేకపోతే మీరు 3 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని కట్ చేసి వేసుకోవచ్చు. తర్వాత కట్ చేయకుండా ఒక 15 చిన్న ఉల్లిపాయలు, 15 స్కిన్ తీసిన వెల్లుల్లి రబ్బలు వేసి కలపాలి. ఉల్లిపాయలు ఇలా ఎక్కువ వేస్తేనే ఈ కూర బాగుంటుంది. ఇవన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు, అంటే సుమారుగా 10 నిమిషాలు వేయించాలి. తర్వాత చీల్చిన 3 పచ్చిమిరపకాయలు, కొన్ని కరివేపాకులు కూడా వేసి కలుపుతున్నాను. అలాగే 3 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మిక్స్ చేయాలి. చూస్తున్నారు కదా ఉల్లిపాయలు ఎంత బాగా రంగు మారాయో. ఇప్పుడు చిన్నగా తరిగిన 4 పండు టొమాటోల్ని వేసి కలపాలి. మీరు వాడే ఫిష్ క్వాంటిటీకి తగ్గట్టు ఉల్లిపాయల్ని, టొమాటోల్ని అడ్జస్ట్ చేసి వేసుకోవాలి. సో టొమాటోలు మగ్గిన తర్వాత నేను 1 టీ స్పూన్ అంత కల్లుప్పు వేస్తున్నాను. తర్వాత 3 టీ స్పూన్ల కారం, 3 టీ స్పూన్ల ధనియాల పొడి కూడా వేసి కలపాలి. ఈ గ్రేవీ కరెక్ట్గా ఉంటేనే కూర బాగుంటుంది. చూస్తున్నారు కదా, మసాలా వేగిన తర్వాత నేను 1 కప్ అంత చిక్కటి చింతపండు రసాన్ని వేసి కలుపుతున్నాను. ఇదంతా ఒక్కసారి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల నీళ్లు పోసి కలపాలి. ఈ నీళ్లు బాగా మరిగి ఇందులో ఉన్న పచ్చివాసన పోయిన తర్వాత మాత్రమే ఫిష్ పీసెస్ వేయాలి. సో కనీసం 5 నిమిషాలు దీన్ని మరిగించాలి. ఆ తర్వాత మ్యారినేట్ చేసిన ఫిష్ పీసెస్ వేసి అలానే వదిలేయాలి. 1/2 నిమిషం తర్వాత గరిటెతో కాకుండా ఇలా మట్టి పాత్రని కలిపి ఫిష్ని కలయపెట్టాలి. ఇలా చేస్తే గ్రేవీ వీటికి బాగా కోట్ అవుతుంది. మట్టి పాత్రకు ఒక మూత పెట్టి కూరని కనీసం 10 నిమిషాలు ఉడికించాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే మీకు గ్రేవీలో నూనె పైకి తేలుతూ కనిపిస్తుంది. ఈ పాయింట్లో కూరని తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసి పొయ్యి కట్టేయచ్చు. అంతే, వంజరం చేప కూర తయారైనట్టే. ఇది పుల్లగా కారంగా భలే ఉంటుంది. దీన్ని ప్లెయిన్ రైస్లోకి సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఫ్రెష్ ఫిష్ పీసెస్ని తీసుకోండి, అప్పుడే మీకు టేస్ట్ బాగా వస్తుంది. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in.
I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now. So you can place your orders on 21frames.in.